మన టీమిండియా న్యూజిలాండ్తో ఆడబోయే వన్డే సిరీస్ కోసం స్క్వాడ్ని అయితే ప్రకటించారు. అండ్ ఈ స్క్వాడ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎట్ ది సేమ్ టైం ఐపీఎల్కి సంబంధించి ఒక కీ అప్డేట్ ఉంది. అఫ్కోర్స్ మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బీసీసీఐ బంగ్లాదేశ్ ప్లేయర్ అయిన ముస్తఫిజుర్ రహమాన్ను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేశారు. అయితే దీనికి రియాక్షన్కి ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ టీం T20 వరల్డ్ కప్లో తమ వెన్యూస్ని మార్చమంటున్నారు. అంటే ఇండియా వచ్చి ఆడమంటున్నారు. సో దీని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ టాపిక్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్లారిటీ. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 11 డేస్లో ఒక వీడియో కూడా చేయలేదు. దీనికి రీజన్ అయితే మా హోమ్ని కాస్త రెనోవేషన్ చేయించాం. అంటే కొన్ని పనులు చేయించాం, దానివల్ల వీడియోస్ చేయడం కుదరలేదు. అట్ ది సేమ్ టైం లాస్ట్ 4 డేస్లో చూసుకుంటే నాకు పని నుండి వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. సో మొత్తం మీద లాస్ట్ 10 డేస్లో అయితే నాకు వీడియోస్ చేయడానికి టైం సెట్ అవ్వలేదు. మెయిన్ ఐపీఎల్ టీమ్ అనాలిసిస్ వీడియోస్ని కంటిన్యూ చేయలేకపోయాను. బట్ నేను నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఐపీఎల్కి సంబంధించి ఒక లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో నేనైతే పెర్ఫెక్ట్ ఆల్ రైట్ అండ్ మనమైతే వీడియోని కంటిన్యూ చేసుకుందాం. సో ముందుగా మన వన్డే స్క్వాడ్ విషయానికి వస్తే 3 మేజర్ చేంజెస్ జరిగాయి. అంటే మన వాళ్ళు సౌత్ ఆఫ్రికాకి ఎగనెస్ట్ ఆడిన వన్డే స్క్వాడ్లోని ఈ వన్డే స్క్వాడ్లోని 3 మార్పులు జరిగాయి. మెయిన్లీ మన రెగ్యులర్ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్, అలాగే వైస్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరూ కంబ్యాక్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ కూడా స్క్వాడ్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. సో ఈ 3 చేంజెస్ తప్పితే మిగతా స్క్వాడ్ అంతా చూసుకుంటే సేమ్ ఉంది, ఎలాంటి మార్పు కూడా లేదు. అయితే 3 ప్లేయర్స్ స్క్వాడ్లోకి తిరిగి రావడం వల్ల మేజర్గా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ పేరు ఎక్కువ వినిపిస్తుంది. ఎందుకంటే అతను సౌత్ ఆఫ్రికాతో జరిగిన 2వ వన్డే మ్యాచ్లో నెంబర్ 4లో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టడం చూసాం. దీంతో గైక్వాడ్ వన్డే టీంలో స్థానాన్ని కాపాడుకుంటాడు, కొంతకాలం మారతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ తర్వాత సిరీస్కి అతని టీంలో లేకుండా పోయాడు. వేరేజ్ మిగతా 2 ప్లేయర్స్ చూసుకుంటే తిలక్ వర్మ మరియు ధ్రువ్ జురెల్. ఆబ్వియస్లీ వీళ్ళిద్దరికీ సౌత్ ఆఫ్రికా సిరీస్లో అయితే ఆపర్చునిటీ రాలేదు. దీంతో వాళ్ళని పక్కన పెట్టడం కొంతవరకు అండర్స్టాండబుల్లే. బట్ రుతురాజ్ గైక్వాడ్ని పక్కన పెట్టడం అనేది మాత్రం చాలామంది ఫ్యాన్స్కి నచ్చట్లేదు. ఎస్పెషల్లీ గైక్వాడ్ ఫ్యాన్స్ మన సెలక్షన్ కమిటీ మీద తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. బట్ ఎనివే కొంతవరకు లాజికల్గా ఆలోచిస్తే మాత్రం ఈ మార్పు కొంతవరకు జరగాల్సిందే. రుతురాజ్ గైక్వాడ్ ఎవరి ప్లేస్లో టీంలోకి వచ్చాడు, శ్రేయస్ అయ్యర్ ప్లేస్లోనే వచ్చాడు. దీని ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ టీంలోకి వచ్చాడు కాబట్టి అతను బయటికి వెళ్ళక తప్పదు. అయితే స్క్వాడ్లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్కి చూసుకుంటే సబ్జెక్ట్ ఫిట్నెస్ అని పెట్టారు. అంటే అతని పక్కన స్టార్ మార్క్ కనిపిస్తుంది. దీంతో శ్రేయస్ అయ్యర్ పూర్తిగా ఫిట్నెస్ సాధించలేదు కదా, సో గైక్వాడ్ని బ్యాకప్ ప్లేయర్గా సెలెక్ట్ చేసి ఉండొచ్చు కదని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. మెయిన్లీ శ్రేయస్ అయ్యర్ విజయ్ హజారే ట్రోఫీలో తన ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జనవరి 6న ఒక మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఆ మ్యాచ్లో అయ్యర్ ఆడాలి, తన ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్లో పూర్తిగా పార్టిసిపేట్ చేయగలుగుతాడు. సో దీంతో మన వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టీంలోకి వచ్చినప్పటికీ అతని ఫిట్నెస్ విషయంలో గందరగోళం ఉంది కాబట్టి బ్యాకప్ ప్లేయర్గా గైక్వాడ్ని సెలెక్ట్ చేసి ఉండాల్సిందే. పర్టికులర్గా ప్రజెంట్ గైక్వాడ్ ఫామ్ అద్భుతంగా ఉంది. డొమెస్టిక్లో చాలా రన్స్ కొడుతున్నాడు. అట్ ది సేమ్ టైం సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో చూసుకుంటే మన వాళ్ళకి ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ పిక్ చేశారు. అంటే మీరు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన 3 ప్లేయర్స్ చూసుకుంటే తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, అలాగే ధ్రువ్ జురెల్ ముగ్గురు కూడా బ్యాట్స్మెన్. బట్ టీంలోకి వచ్చిన వాళ్ళు మాత్రం శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ అండ్ మొహమ్మద్ సిరాజ్. అంటే ఒక బౌలర్ టీంలోకి వచ్చాడు. సో దీంతో గైక్వాడ్ని కావాలనే పక్కన పెట్టారని చెప్పి ఫ్యాన్స్ అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైగా రుతురాజ్ గైక్వాడ్ని టీంలోకి తీసుకుంటే మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ దొరికేది. అంటే ఒకవేళ శ్రేయస్ అయ్యర్ కనుక ఫిట్గా లేకపోతే నెంబర్ 4లో గైక్వాడ్ ఆడుండేవాడు. అదర్వైజ్ అతను బ్యాకప్ ఓపెనర్గా కూడా వర్కౌట్ అయ్యేవాడు. ఎందుకంటే గైక్వాడ్ న్యాచురల్గానే ఓపెనింగ్ చేస్తూ ఉంటాడు. సో ప్రజెంట్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ బాగుంది, అలాగే టీం కూడా బాగా ఫ్లెక్సిబుల్గా సెట్ అవుతాడు. దీని అతను పక్కన పెట్టడం చాలామందికి నచ్చట్లేదు. బట్ ఎనివే మన సెలెక్టర్స్ డెఫినెట్లీ రుతురాజ్ గైక్వాడ్ అలాగే యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరి మధ్య ఒక కాల్ తీసుకుని ఉండాలి. అంటే వీళ్ళిద్దరిలో టీంలోకి ఎవరిని పిక్ చేస్తే బాగుంటుందో గట్టిగా డిస్కషన్ పెట్టుకుని ఉండుంటారు. అయితే ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే 3వ వన్డే మ్యాచ్లో జైస్వాల్ సెంచరీ స్కోర్ చేయడం చూసాం. అది కూడా నాట్అవుట్ గుండా ఒక అద్భుతమైన సెంచరీ కొట్టాడు. అట్ ది సేమ్ టైం గైక్వాడ్తో కంపేర్ చేసుకుంటే జైస్వాల్కు ఉన్న అడ్వాంటేజ్ అతను ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అవ్వడం. ఎందుకంటే ప్రజెంట్ మన టీమిండియా టాప్ 6లో చూసుకుంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరు కనిపించట్లేదు. ఎస్పెషల్లీ టాప్ 4లో శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ శ్రేయస్ అయ్యర్ నలుగురు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెనే. దీంతో మాకు బ్యాకప్ ఓపెనర్ ఒక లెఫ్ట్ హ్యాండర్ అయితే బాగుంటుందని చెప్పి అనుకుని ఉండాలి. పైగా ముందు చెప్పుకుంటే జైస్వాల్ సౌత్ ఆఫ్రికా జరిగిన 3వ వన్డే మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. అండ్ ఇదే అతని టీంలో ప్లేస్ కాపాడుకోవడానికి చాలా హెల్ప్ అయింది. అయితే ఆ మ్యాచ్లో కూడా జైస్వాల్ ఫెయిల్ అయి ఉంటే మేబీ సెలెక్టర్స్ గైక్వాడ్ వైపు మొగ్గు చూపిండేవారు. సో మేబీ మన వాళ్ళైతే శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ మీద చాలా ధీమాగా ఉండుంటారు. అంటే అయ్యర్ న్యూజిలాండ్ సిరీస్కి ఫిట్ అయిపోతాడు, ఖచ్చితంగా ఆడతాడని చెప్పి బాగా నమ్ముతూ ఉండాలి. అందుకే బ్యాకప్గా గైక్వాడ్ లాంటి ప్లేయర్ని తీసుకోలేదు. అట్ ది సేమ్ టైం వికెట్ కీపర్స్లో చూసుకుంటే రిషబ్ పంత్ని తీసేస్తారని చెప్పి రూమర్స్ వచ్చినప్పటికీ అవి నిజం కాలేదు. రిషబ్ పంత్ని కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళు కావాలనుకుంటే రిషబ్ పంత్ని శ్రేయస్ అయ్యర్కి బ్యాకప్కి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా సేమ్ అగైన్ లెఫ్ట్ హ్యాండర్ లాజిక్. మన వాళ్ళకి టాప్ 6లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ లేరు కాబట్టి ఆ థాట్ ప్రాసెస్లో ఆలోచించి ఉండాలి. సో మన వాళ్ళకి అలానే ప్లేయింగ్ లెవెల్లో ఎక్కువ మంది బ్యాట్స్మెన్ రైట్ హ్యాండర్సే కనిపిస్తున్నారు. దీంతో బ్యాకప్ ప్లేయర్స్ అయినా సరే లెఫ్ట్ హ్యాండర్స్ ఉంచుకోవాలని చెప్పి మన వాళ్ళు డిసిషన్ తీసుకుని ఉండాలి. ఎనివే గైక్వాడ్ విషయంలో అయితే ఖచ్చితంగా హార్ష్ కాలే తీసుకున్నారు. ఎందుకంటే ప్రజెంట్ అతను ఫామ్ బాగుందని టీంకి బాగా ఫ్లెక్సిబుల్గా సూట్ అవుతాడు. బట్ అయినా కానీ అతను పక్కన పెట్టారంటే ఖచ్చితంగా అది హార్ష్ కాలే. అది కూడా ముందు చెప్పినట్టు సిరీస్ కోసం మన వాళ్ళకి ఎక్స్ట్రా బౌలర్ని తీసుకున్నారు. సో మేబీ సిరాజ్ని పిక్ చేసుకున్నప్పటికీ వేరే బౌలర్ ఎవరికైనా సరే రెస్ట్ ఇచ్చి ఉండాల్సిందే. లైక్ కుల్దీప్ యాదవ్కు, హర్షదీప్ సింగ్కి రెస్ట్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఆర్ఎల్ హర్షిత్ రాణాకి రెస్ట్ ఇచ్చినా బాగానే ఉండేది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కూడా మనకి T20 వరల్డ్ కప్లో కనిపిస్తున్నారు. లేదు స్క్వాడ్లోకి 16 మెంబర్స్ని పిక్ చేసి ఉండాల్సిందే. అంటే అలానే శ్రేయస్ అయ్యర్కి సబ్జెక్ట్ ఫిట్నెస్ మార్క్ పెట్టారు కాబట్టి 16వ ప్లేయర్గా రుతురాజ్ గైక్వాడ్ని పిక్ చేసుకున్నా సరిపోయేది.
సో నాకైతే గైక్వాడ్ని పక్కన పెట్టడం డెఫినెట్లీ చాలా హార్ష్గా అనిపించింది. ఇక మొహమ్మద్ సిరాజ్ కంబ్యాక్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గర నుంచి అనుకుంటా అతనైతే మనకు వన్డే ఫార్మాట్లో ఎక్కువ కనిపించట్లేదు. అఫ్కోర్స్ మధ్యలో 2 సిరీస్లకి అయితే పిక్ చేశారు, బట్ రెగ్యులర్గా కనిపించట్లేదు. ఎస్పెషల్లీ ఇండియా వేదికగా జరిగే వన్డే సిరీస్లో అతను రెగ్యులర్గా కనిపించట్లేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం మన టీమిండియా కాలని టెస్ట్ ఫార్మాట్లో మ్యాచెస్ లేవు. దీంతో సిరాజ్ యొక్క వర్క్లోని మేనేజ్ చేయడం చాలా ఈజీ కాబట్టి మన వాళ్ళు అతను పిక్ చేసి ఉంటారు. మెయిన్లీ స్క్వాడ్లోకి 4 పేస్ బౌలర్స్ని పిక్ చేశారు కాబట్టి ఆ రొటేషన్ కూడా ఈజీగా చేయొచ్చు. హర్షదీప్ సింగ్, రషిత్ రాణా లాంటి వాళ్ళ మీద ఎక్కువగా వర్క్లోడ్ పడదు. బట్ ఎనివే మన వాళ్ళైతే స్క్వాడ్లోకి అక్షర్ పటేల్ని కూడా పిక్ చేసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే అతను వన్డే ఫార్మాట్లో ఏమాత్రం తప్పులు చేయలేదు, చాలా మంచిగా పెర్ఫామ్ చేస్తున్నాడు. బట్ అతను అనవసరంగా పక్కన పెట్టేశారు. సో మేబీ వాషింగ్టన్ సుందర్ 3 ఫార్మాట్స్లో కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు కాబట్టి మన వాళ్ళైతే అక్షర్ పటేల్ని పిక్ చేసుకుంటే బాగుండేది. పర్టికులర్గా మరోసారి మనకి హార్దిక్ పాండ్యా టీంలో లేడు, అంటే ఒక ఫినిషర్ టీంలో లేడు. దీంతో అక్షర్ పటేల్ అంటే ఒక మంచి హిట్టర్ని తీసుకుంటే మనకి అది ఫినిషింగ్లో బాగా ప్లస్ అయ్యేది. సో చాలామంది గైక్వాడ్ని పక్కన పెట్టడం గురించి మాట్లాడుతున్నారు, కానీ అక్షర్ పటేల్ని పక్కన పెట్టడం కూడా అంత మంచి కాల్ కాదు. అతని విషయంలో కూడా చాలా హార్ష్ కాల్ తీసుకుంటున్నారు. ఇక మిగతా మిస్ అయిన ప్లేయర్స్ చూసుకుంటే మరోసారి షమిని అయితే ఇగ్నోర్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ దీన్ని బట్టి చూసుకుంటే మన వాళ్ళు షమి నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో అనిపిస్తుంది. అంటే ఇక షమిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎక్కడా కనిపించట్లేదు. ఒక యంగ్ పేస్ బౌలింగ్ యూనిట్ని నిర్మించుకునేలా కనిపిస్తున్నారు. సో ప్రస్తుతానికి ఉన్న కాంపిటీషన్లో చూసుకుంటే మహమ్మద్ షమి తిరిగి కంబ్యాక్ అవ్వడం చాలా వరకు కష్టమైన విషయం. బట్ అతనికైతే మరి ఆపర్చునిటీ దొరకాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అతను కూడా ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి. అతను మనకి వన్డే వరల్డ్ కప్లో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. సో దీంతో మరోసారి షమిని కన్సిడర్ చేసి అతనికి మరికొన్ని ఆపర్చునిటీస్ ఇస్తే బాగుంటుంది. ఇక డొమెస్టిక్ నుంచి చూసుకుంటే చాలామంది ప్లేయర్స్ అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. మెయిన్లీ దాదాపు పడికల్ 5 మ్యాచ్లో 4 సెంచరీలు కొట్టడం చూస్తాం. బట్ అతనికి టీంలో చోటు ఇవ్వలేదు. ఎందుకంటే బ్యాటింగ్ విషయంలో మనం కాంపిటీషన్ ఆల్రెడీ చూస్తున్నాం. రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఇన్ఫార్మ్ ప్లేయర్కే ఛాన్స్ దొరకలేదు. ఇంకా పడికల్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? సో అవ్వని పని. అలాగే మిగతా ప్లేయర్స్లో చూసుకున్న కొంతమంది డొమెస్టిక్లో చాలా బాగా రాణిస్తున్నారు. బట్ ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో చూసుకుంటే మనకు వన్డే టీంలో కొత్త ప్లేయర్స్ రావడం చాలా కష్టం. ఎందుకంటే ఆల్రెడీ అందరూ ప్రూవెన్ ప్లేయర్స్ ఉన్నారు. లైక్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ వీళ్ళందరూ కూడా ప్రూవెన్ ప్లేయర్స్. అదే మీరు టెస్ట్ మరియు T20 లాంటి ఫార్మాట్స్లో చూసుకుంటే రొటేషన్ జరుగుతుంది. అంటే సీనియర్ ప్లేయర్స్ రిటైర్ అయిపోయారు కాబట్టి వాళ్ళ ప్లేసెస్లో వేరే వాళ్ళని ట్రై చేస్తున్నారు. కానీ వన్డే ఫార్మాట్ విషయంలో అలాంటి ఛాన్స్ లేదు. దీనివల్ల ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే డొమెస్టిక్లో మంచిగా రాణించినప్పటికీ వన్డే టీంలోకి రావడం అంత సులువుగా ఉండదు. ఎనివే న్యూజిలాండ్తో వన్డే సిరీస్ అయితే జనవరి 11న స్టార్ట్ కాబోతుంది. అండ్ 3 వన్డే మ్యాచ్లు ఆడబోతున్నారు. సో ఏడా చూసుకుంటే మన టీమిండియా ఆడబోయే ఫస్ట్ సిరీస్ ఇదే. అండ్ ఆల్సో వన్డేస్ ప్రకారంగా చూసుకుంటే వన్డే సిరీస్ అయిన తర్వాత మనకి చాలా కాలం పాటు వన్డే మ్యాచ్లు ఉండవు. ఆ తర్వాత T20 వరల్డ్ కప్ మరి IPL వచ్చేస్తాయి. దీంతో మళ్ళీ జూన్ వరకు మనకు వన్డే సిరీస్ లేదు. సో దీంతో ఆబ్వియస్లీ మరోసారి రోకో జోడీ సిరీస్లో చాలా హైలైట్ కాబోతున్నారు. మరోసారి అందరికల్లా వాళ్ళ మీద ఉంటాయి. పైగా వాళ్ళు డొమెస్టిక్లో మంచిగా రాణించి వస్తున్నారు. ఎస్పెషల్ విరాట్ కోహ్లీ పీక్ ఫామ్లో ఉన్నాడు. సో డెఫినెట్గా మనమైతే ఈ పండుగ రోజుల్లో రోకో యొక్క బ్యాటింగ్ పండుగ చూడొచ్చు. ఇక IPL విషయానికి వస్తే ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, ముస్తఫిజుర్ రహమాన్ అయితే బ్యాన్ చేశారు. అండ్ కేకేఆర్ టీం అతను రిలీజ్ చేయడం కూడా చూసాం. ఆప్షన్లో 9.2 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. మరి ఇప్పుడైతే అతను వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దీనికి రీజన్ కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ప్రజెంట్ బంగ్లాదేశ్లో హిందువుల మీద చాలా దారుణంగా దాడులు చేస్తున్నారు. అండ్ వాటిని నిరసిస్తూ మన ఇండియాలో ధర్నాలు జరగడం చూస్తున్నాం. పైగా అంత ముందు నుంచి చూసుకొని మన ఇండియాకు మరి బంగ్లాదేశ్కి మధ్య సంబంధాలు అంత మంచిగా లేవు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్టులో మన వాళ్ళు వెళ్ళాల్సిన టూర్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. సో గత కొంతకాలం నుంచి చూసుకుంటే 2 కంట్రీస్ మధ్య డిప్లొమాటిక్ కండిషన్స్ అంత మంచిగా లేవు. అండ్ ఇప్పుడు వీటితోటి బంగ్లాదేశ్లో జరుగుతున్న దారుణాలు కూడా యాడ్ అయ్యాయి. సో వీటన్నిటి నేపథ్యంలోనే BCCI ఇలాంటి డిసిషన్ తీసుకుంది. అంటే బంగ్లాదేశ్ ప్లేయర్స్ని IPL నుంచి బ్యాన్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యారు అండ్ చేశారు. అయితే BCCI ఇది కాస్త ఎర్లీగా చేస్తుంటే బాగుండేది. అంటే ఎంతవరకు తెచ్చుకుని బంగ్లాదేశ్ ప్లేయర్స్ని బ్యాన్ చేసే కంటే అసలు ఆప్షన్లోకి రాకుండా చేస్తుంటే సరిపోయేది. పర్టికులర్గా మన వాళ్ళు బంగ్లాదేశ్ టూర్ని ఎప్పుడైతే క్యాన్సిల్ చేసుకున్నారో అప్పుడే జ్ఞానోదయం ఉండాల్సిందే. అంటే అసలు బంగ్లాదేశ్ ప్లేయర్స్ని ముందుగానే ఆప్షన్ నుంచి పక్కన పెట్టేసి ఉండాల్సిందే. అలా కాకుండా వాళ్ళ ఆప్షన్లోకి రానిచ్చి ఒక టీం కొనుక్కున్న తర్వాత తీసేయడం అంత మంచిగా అనిపించదు. ఎస్పెషల్ ఆ ప్రాసెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు తీసుకున్న డెసిషన్ మరీ టూ లేట్ కాలేదు. అంటే మరీ ఆడేంత వరకు తెచ్చుకున్నప్పుడు బ్యాన్ చేసి ఉంటే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండేవి. సో ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఇంకా IPL ఆడడానికి లేదు. ఇన్ఫాక్ట్ ఆప్షన్ ముస్తఫిజుర్ రహమాన్ అక్కడ సోల్డ్ అయ్యాడు అండ్ అతనైతే ఇప్పుడు బ్యాన్ అయిపోయాడు. ఇక కేకేఆర్ టీంకి చూసుకుంటే 9.2 కోట్ల రూపాయలు ఎవరికి ఒక్కలేదో వాళ్ళ పర్సలు యాడ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళు రీప్లేస్మెంట్ ప్లేయర్ని తీసుకోవచ్చని చెప్పి కూడా BCCI ఆల్రెడీ అనౌన్స్ చేస్తుంది. అయితే దీనికి రియాక్షన్గా చూసుకుంటే ఈరోజు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే వాళ్ళైతే T20 వరల్డ్ కప్ మన ఇండియాలో ఆడడానికి నిరాకరిస్తున్నారు. ఇన్ఫాక్ట్ ICCకి ఒక లేఖ రాయమని చెప్పి బంగ్లాదేశ్ గవర్నమెంట్ BCBని ఆర్డర్ చేసిందంట. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ICCకి చెప్పారు మేమైతే ఇండియాలో మ్యాచ్లు ఆడమని చెప్పి. అట్ ది సేమ్ టైం IPLలో పార్టిసిపేట్ చేయడానికి ముస్తఫిజుర్ రహమాన్కి ఇచ్చిన NOCని కూడా వెనక్కి తీసుకున్నారు. సో ప్రస్తుతానికైతే ICCకి మరి ఆప్షన్ లేనట్టు కనిపిస్తుంది. పాకిస్తాన్ వాళ్ళ విషయంలో ఎలా అయితే ఒక హైబ్రిడ్ మోడల్ ఫాలో అయ్యారు, ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో కూడా అదే హైబ్రిడ్ మోడల్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ వాళ్ళు ముస్తఫిజుర్ రహమాన్ బ్యాన్ చేయడం ఒక కారణంగా చూపిస్తున్నారు. అంటే ఇండియాలో ఆడేందుకు మా ప్లేయర్స్కి సేఫ్టీ లేదని చెప్పి ఒక పాయింట్ని రైజ్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్ 4 గ్రూప్ మ్యాచ్లు కూడా మన ఇండియాలో ఉన్నాయి. 3 ఈడెన్ గార్డెన్స్లో ఉన్నాయి అండ్ మరో మ్యాచ్ చూసుకుంటే వాంకడే స్టేడియంలో ఉంది. సో ఇందులో 4 మ్యాచ్లోకి విన్నర్స్ని మ్యాచ్ చేయొచ్చు. అంటే బంగ్లాదేశ్ మ్యాచ్లన్నీ శ్రీలంకలోకి మూవ్ చేసిన చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఈ విషయం మీద ICC ఎలా రియాక్ట్ అవుతుంది అనేది.